బాలీవుడ్ బాద్షా షారూక్ జబ్ తక్ హై జాన్ తో అదిరిపోయే హిట్ కొట్టాడు. ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతుంది సినిమా. జబ్ తక్ హై జాన్ తో రొమాంటిక్ కింగ్ మళ్ళీ నంబర్ 1 ప్లేస్ కు చేరువయ్యాడు. జబ్ తక్ హై జాన్ ఎన్ని సంతోషాలు తెచ్చినా కావాల్సిన వాళ్లను షారూక్ కు దూరం చేసింది, కొత్త విరోధులను తెచ్చిపెట్టింది. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే అందరి జాతకాల్లాగే షారుఖ్ ఖాన్ జాతకం కూడా గ్రహాలు దశలు బట్టి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అయితే బాద్షాది ఏం జాతకమో కానీ అవమానం మాత్రం ఎప్పుడు స్టడీగా ఉంటుంది. రాజపూజ్యం 2 అయితే అవమానానికి 10 మార్కులు. షారుఖ్ సినిమా ఏ ముహూర్తాన రిలీజ్ అవుతుందో కానీ పక్క సినిమాల నుంచి వివాదం కొని తెచ్చుకుంటాడు. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో గానో ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. షారుఖ్ అంటే పడని హీరోల జాబితా రోజు రోజుకి పెరుగుతోంది. ఆ మధ్య అక్షయ్ కుమార్, షారుఖ్ సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి రావడంతో ఈ ఇద్దరు దూరమయ్యారు. లేటెస్ట్ గా మిత్రుడు అజయ్ దేవగన్ కాస్త శత్రువయ్యాడు. అజయ్ సన్ ఆఫ్ సర్దార్, షారుఖ్ జబ్ తక్ హై జాన్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ దొరక్క అజయ్ ఇబ్బంది పడ్డాడు. ఇందులో తన ప్రమేయం ఏమాత్రం లేదు అంటున్నాడు షారుఖ్. ఈ సినిమాకు నేను నిర్మాతను కాదు, డిస్ట్రిబ్యూటర్ని కాదు, అయినా అందరికీ దూరం అవుతున్నా అని వాపోతున్నాడు షారుఖ్. ఈ తాజా వివాదంతో అజయ్ భార్య కాజోల్ కూడా షారుఖ్ కి దూరమైనట్టే కనిపిస్తోంది. షారుఖ్ కాజోల్ ది హిట్ పేర్. పెళ్లి తర్వాత కూడా షారుఖ్ తో కలిసి నటించింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న చక్కని స్నేహానికి సన్ ఆఫ్ సర్దార్ బ్రేక్ వేశాడు. After a lifetime of being different, I finally had my happy life. मंदिरा, मुझे कभी एक मुसलमान के साथ शादी नहीं करनी चाहिए थी. Go right now, go. Take a break in box office.